ప్రపంచ యుద్ధాల వల్ల మన దేశంలో బండలు అవే గ్యాస్ బండలు మరియు మరెన్నో కరువులు ఉన్నాయి. అందువలన మీరు మీ గ్యాస్ బండను దాచుకోవాలని కోరుతున్నాం. ఓడి అమ్మ, గ్యాస్ బండ కూడా కరువు వచ్చేసిందా? గ్యాస్ బండల కోసం చెడ్డి గ్యాంగ్ కూడా దిగిందని సమాచారం. ఇట్లు మీ టీ పొట్లం టీవీ. ఏమే ఏమే అప్పప్ప పొద్దునుంచి బుర్ర తినేస్తున్నారు పట్టుకుని. గ్యాస్ బండ్ మన దగ్గర ఉంది, ఎక్కడికి పోలేదు, మన దగ్గర ఉంది. అయితే సేఫే. అలా మామిడికాయని తీసుకొని దానికి ఉప్పు కారం దట్టించి తింటే అబ్బా బాబా సూపర్. ఈ రోజు ఎలా అయినా మామిడికాయలు తినాల్సిందే. నువ్వు అర్జెంటుగా నీ పల్సర్ బండి వేసుకుని మా ఇంటి ముందు పార్క్ చేయాలరా, లేకపోతే అవి అనవు. ఇప్పుడు నేను ఇంతరా అంత అర్జెంటుగా ముందు రారా. అలాగే స్టాండ్ గారిని కానుకొని కూడా మర్చిపోకరు. సరే రే, ఎందుకురా ఇంటి దగ్గర అంటుకోవాలంటే నన్ను అర్జెంటుగా రమ్మన్నారా? అలా కాదురా స్టంట్. ఇప్పుడు నీ ముందు ఉప్పు కారం పెట్టి మాడుకున్నారు, నువ్వేం చేస్తావు చెప్పు. ఏంటి మాడికెలా ఏరా రే చెప్పని రాకున్నారా రే? అరే సోరాబు అంటే ఎవరైనా మమ్మల్ని తెలిసింది. రేపు మన ఊరి చివర మామిడి చెట్టు ఉంది, అక్కడ బండి నువ్వు మాడుకొని ఉన్నారా తింటే నువ్వు మర్చిపోలే అంతే. రే అక్కడ కుక్కలు ఉంటాయని కదరా. రే నీకు తెలియటమో, రిస్క్ లేకపోతే రిస్క్ ఉంటుంది ఇంకా లైఫ్లో. అరే మా తీసుకొచ్చేసా కానీ చిట్టవాడు ఎక్కాడరా. ఇంకాడా మన స్టంట్ గాడే. రే ఎవ్వరన్నా నమ్మచ్చారు, మిమ్మల్ని మాత్రం నమ్మకూడరా. ఏ రెస్టారెంట్ ఫ్రెండ్స్ బయట ప్రాణాలు ఇస్తున్నారా, నువ్వు కనీసం చెట్టు ఎక్కి కాయ వెళ్ళిపోతున్నారు. అంటే అది ఎక్కువ ఆడుతుంది ఇక్కడ స్టంట్. ఎక్కే నువ్వు ముందు ఎక్కితాను కానీ మీరు మాత్రం నాకు సాయంత్రం నిమిషం దగ్గర ఒక చికెన్ నూడిల్స్ ప్లేట్ చెప్పాలరా. సరే కానీ ముందు నువ్వు ఎక్కరా. ఏ స్టంట్ చూడు అదే రా. అరే ఇది అరే ఆగనరా, అలా దొబ్బుతున్నారు పట్టుకొని పోతున్నా అన్న. రే బాబు, ఊరికొని వచ్చిందని అలా దొబ్బు తినేకు, తర్వాత సమ్మర్ సెకండ్లు వస్తాయి, చచ్చిపోతా వెళ్తాడు. రే మన ధైర్యం కొడేరమ్మా, మినిమం 30 కాయలు పడతాయి. 30 కాయలే రే తగ్గు, తర్వాత నువ్వే బాధపడతావు, నాకు తెలుసులేరా. 24 hours later. అమ్మ ఓ నాయన రే, చంపేస్తున్నారా రే సంకట్లో. నేను అప్పుడే చెప్పాను రా రే వద్దురా సమ్మర్ దగ్గరరా అని. నేను